ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో 23 నుంచి 25 వరకు వాక్యం చేసుకున్నాం. ఆనాకు దినములనియు 365 ఏళ్ళు. ఆనాకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయిన కనుక అతను లేకపోయిన. మెతేషేలు 185 ఏళ్ళు బ్రతికి లేమను కనిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరు మరణించలేదని వాక్యము సెలవిస్తుంది. వాక్య ప్రారంభంలో చూసుకుంటే ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, దాసులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ మరణించినట్టు వాక్యం చెప్పింది. కానీ ఇద్దరు ప్రవక్తల గురించి చూసుకుందాం. మొదటి ప్రవక్త ఆనాక్ అనే ప్రవక్త. ఆయన చనిపోయాడా, ఏమయ్యాడో కూడా తెలియదు. తెలుసా? తెలియదు. ఆనాకు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మాట ప్రకారంగా ఆనాకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అంతని తీసుకుపోయిన కనుక అతను ఏమైనా లేకపోయిను. ఆనాక్ అనగా పరిశుద్ధమైన వాడు. ఆనాక్ అంటే నెమ్మది కలిగినని అర్థము. ఆనాక్ అంటే నెమ్మది కలిగిన వాడు. దేవుడిలోనే నెమ్మదిగా ఉండేవాడు. మాటలోనైనా, చూపులోనైనా, క్రియలోనైనా సమస్తము నెమ్మదిగానే ఉండేవాడు. ప్రార్థనలో నెమ్మదిగా ఉండేవాడు, వాక్యంలో నెమ్మదిగా ఉండే, ప్రతి చోట నెమ్మదిగానే ఉండేవాడు. ఆనాకు ఏమైపోయాడు? చనిపోతే శరీరం ఉంటుంది కదా, శవం ఉంటుంది కదని అందరు వెతుకుచుంటే అసలు ఉన్నాడా లేదా మృగములు తినేసియా అని చాలా మంది ఆలోచన చేస్తే ఆయన అగ్ని గుండమ చేత పరలోక రాజ్యానికి దేవుడు శరీరముతో దేహముతో పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుపోయాడు. హతాశాక్షులు ఉన్నారు. అది ఎవరంటే మొదటి వ్యక్తి ఆనాకు, రెండో వ్యక్తి ఏలియా. వారిద్దరు కూడా మరణించరా? యాహాను మరణించినట్టు వాక్యం చూపించింది. ఆయన దేహం ఎక్కడ పోల్చబడిందో. మోషే మరణించారు, ఆయన చనిపోవడానికి చూపించారు. కానీ ఆయన శవం ఎక్కడ ఉంది ఎవరు తెలియదు. తెలుసా? ఆయన పోల్చిపెట్టడం దేవుడు చెప్పాడు. అదే రీతిగా ఆనాక్ అనే ప్రవక్త కూడా ఏమయ్యాడు? మరణించాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలియదు. తెలుసా? ఎందుకంటే విశ్వాసమైన వారికి ఏమి లేదు, మరణము లేనే లేదు. దేవుడు వాక్య ప్రకారంగా, ఆయన వాగ్దాన విషయం ప్రకారంగా ఆయన నమ్మిన వారికి మరణము లేదని ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా వాక్యము సెలవిస్తుంది. యెహోవాను నమ్మిన వారికి, యెహోవాతో నడిచిన వారికి ఏమి లేదు, మరణము లేనే లేదు. ఇక్కడ వాక్యం సెలవిచ్చిన మాటల ప్రకారంగా ఆనాకు దేవుడిని 365 ఏళ్ళు బ్రతికెను. 365 ఏళ్ళుగా 365 సంవత్సరాలు అతను బ్రతికెను. కానీ 300 సంవత్సరాలు ఆయన కనిపిస్తున్నారు, 65 సంవత్సరాలు కనపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయారంటే యెహోవాతో నడిచాడు ఆయన. ఆయన సెలవిచ్చిన మాటల ప్రకారంగా ఆనాకు దేవుడితో నడిచిన తర్వాత ఆయన ఏమైపోయాడు? తీసుకుపోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు? ఆయన రాజ్యంలోనికి తీసుకుపోయాడు. ఎబ్రేయులకు రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసం బట్టి ఆనాకు మరణము చూడకున్నట్లు కొనుకోబడను. అతను కొనుకోబడినప్పుడు దేవుని ఇష్టను సాక్ష్యము పొందెను. కాగా దేవుని అతని కొనుకోను కనుక అతను కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు ఎక్కడున్నా వర్ధిల్లుతారు. విశ్వాసముతో దేవుడు సెలవిచ్చిన మాటల ప్రకారముగా విశ్వాసం పొందబడిన వాడు ఎవరంటే ఆనాకు ఒక్కడే. విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఆనాకు ఒక్కడే. పేతురుని దేవుడు పిలిచిన ప్రకారముగా పేతురు సముద్రంలో నడుస్తున్నప్పుడు, నమ్మకంతో ఉన్నప్పుడు సముద్రం వరకు నడిచాడు. అల్ప విశ్వాసం వచ్చినప్పటికీ సముద్రంలో పోల్చబడిపోయాడు, అనగా మునగబడిపోయాడు. అంటే ఆనాకి ఏమని తెలుసా? పుట్టిన మొదలుకొని మరణించే వరకు దేవుడి మీద విశ్వాసంతో ఉన్నాడు. కానీ విశ్వాసం కోల్పోయాడా? అందుకని కదా ఆనాకు అనగా పరిశుద్ధమైన వాడు, నెమ్మది కలిగిన వాడు. ఆనాక్ అంటే నెమ్మది కలిగిన వాడు. ఆయన బ్రతికి దినములన్నీ అనగా చనిపోలేదైనా ఆయన ఈ లోకంలో ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు ఏం చేస్తా? ఆయన స్తుతిస్తూనే ఉండేవాడు, ఆరాధిస్తూనే ఉండేవాడు. లేచినా పడుకున్నా ఆయన గ్రహింపే కానీ వేడి గ్రహింపు లేదు. ఉందా? అందుకే దేవుడు తెలుస్తా వీళ్ళు మరణించలేదు అని వాక్యము సెలవిస్తుంది. ప్రతి ప్రవక్త చనిపోయాడు.
ప్రతి సేవకుడు చనిపోయాడు, ప్రతి దాసుడు చనిపోయాడు, అందరూ చనిపోయారు. ఎవరు చనిపోలేదు? ఆనాకైన ప్రవక్త ఏదైనా ప్రవక్తల వాళ్ళకి ఏం లేదు, మరణము లేనే లేదు. ఎందుకు లేదంటే వారి విశ్వాసముతో దేవుణ్ణి ఆశ్రయించారు కనుక. వారి విశ్వాసం కోల్పోలే. ఈనాటి ఉన్న వారికి విశ్వాసం లేదు. దేవుడి వాక్య ప్రకారముగా యెహోవాను ఆశ్రయించే వారికి మరణము లేదు. వారు మరణించిన తిరిగి ఎగురుతున్న దేవుడి వాక్యము సెలవిస్తుంది. కానీ విశ్వాసంతో దేవుడు ఎదుగుచున్నాం కనుక ఎందుకు చనిపోతున్నాం? మరి దేవుడు నమ్మిన వారికి మరణం లేదని వాక్యం సెలవించింది కనుక మరి మనం ఎందుకు చనిపోతున్నాం అంటే మనం ఎలా నమ్ముచున్నామంటే అల్ప విశ్వాసులుగా దేవుణ్ణి నమ్ముచున్నాం. ఆనాకేమో విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాలి కనుక ఆయనకి నిజంగా ఏం లేదు, మరణము లేదు అంటారు కదా చాలా మంది. మనం నిష్ఠగా దేవుణ్ణి నమ్ముచున్నాం, వాళ్ళేమో దేవుడు అవేకులుగా నమ్ముచున్నారు, వారే బాగున్నారు అనుకుంటాం. నిష్ఠగా నమ్మిన వారికి ఏం ఫలితం వస్తుంది చేస్తా? ఆనాకు వాళ్ళే మరణము లేకుండా పరలోక రాజ్యానికి చేరుకుంటారు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తారు. దుర్మార్గుడికి నీతిమంతుడికి ఒక దినం తీర్పు ఉంది లేదా? ఆ తీర్పు దినాన మనం ఏంటో తెలుస్తుంది. వారు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేస్తున్నాం. వారేమో చెడు తలంపులతో ప్రార్థన చేస్తున్నాం, మనం మంచి తలంపుతో ప్రార్థన చేస్తున్నాం. వారు బాగున్నారు, మనం బాగుంది మనం అనుకుంటాం. కానీ దేవుడు నేను పైన కృంగదీశారు, వాళ్ళే లోన కృంగదీసేస్తారు. ఏమైంది తెలుసా? వీరికి మరణం లేదు. అది కాండ ఏం చెప్పింది? ఆనాకు దేవుడితో నడిచినప్పుడు అతను కనబడక పోయిను. ఇక్కడ ఏం తెలుస్తున్నాడు? ఏప్రిల్ గంటలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? విశ్వాసం బట్టి ఆనాకు మరణము చూడకున్నట్లు అనగా మరణము చూడలేదు. చూస్తారా? పుట్టిన వారికి మరణించక తప్పదని వాక్యం సెలవిచ్చింది. కానీ ఆనాకు మరణించలే. మరి ఏమైపోయాడంటే ఆయన అగ్ని బాణముల చేత సురుగముల చేత పరలోక రాజ్యానికి దేవుడు తీర్చుకుపోయాడు. అందరూ ఆలోచిస్తున్నారు, దేశ ప్రజలందరూ, మనుషులందరూ ఆలోచిస్తున్నారు. చనిపోయి అంటే ఏదో ఒక మనకి సమాచారం వస్తుంది కదా. ఒకవేళ మొగాలు తినేస్తే ఏదో సమాచారం కనపడుతుంది కదా. అసలు ఇది ఏమైపోయాడని అందరూ చూస్తుంటే వారికి ఒక గ్రహింపు విమర్శిస్తా ఒక దేవతో చెప్పింది, ఇదిగో ఆనాకు తన శరీరం పరలోక రాజ్యాన చేరుకున్నాడు. అతని తెస్తా విశ్వాసముతో దేవుని నమ్మిన వారికి ఏం ఫలితం తెస్తా? శరీరముతో పరలోక రాజ్యానికి చేరుకోగలదు. ఎందుకంటే అల్ప విశ్వాసులుగా ఉన్నాం. మనం నమ్ముచున్నాము కానీ మనలో మనైనా స్వాతంత్ర భాగం చేస్తా దేవుడు నమ్మడం వల్ల మనకి ఏమైనా లాభాలు వస్తున్నాయా? దేవుడు అందుకే వాక్యం ఏం చెప్పి చేస్తా? దేవుడి వల్ల లోకం విడిచిపెట్టినా పర్లే కానీ లోకం గురించి దేవుని విడిచిపెట్టు. ఆయన అదే చేస్తాడు. దేవుడి కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. దేవుడి కొరకు సమస్త వదిలిపెట్టాడు. దేవుడి కొరకు అన్ని వదిలిపెట్టి ఏమీ లేని వారిగా దేవుడు నమ్మనిచ్చాడు. ఏమి కావాలంటే దేవుడే కావాలి. ఆస్తు వద్దు, అంతస్తు వద్దు, నాకేం కావాలి? ఏమీ లేని దేవుడు నాకు కావాలి. ఏం చేస్తా? ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయన పరలోక రాజ్యం తప్ప నాకంటే ఏది కూడా ఆధారం లేనే లేదు. మనమేమో ధనమును చూసి దగా పడతాం. ఒక్కోసారి మనకు జరిగిన కార్యాలు బట్టి బాగానే ఉంది కదా దేవుడు విడిచిపెడతాం. కానీ ఆనాకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, విపత్తు వచ్చినా, శోధన వచ్చినా, సంతోషం వచ్చినా, ఎలా ఉన్నా దేవుడిని నమ్మాలి కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. కనుక ఆ మరణం పొందిన వారి ఉన్నారేమో కానీ శరీరమునందు పరలోక రాజ్యం చేయని వారు ఎవరు కూడా లేనే లేదు. మొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈయనే. ఆనాకే పరలోక రాజ్యానికి శరీరం అంతా అలాగే చేస్తా. మనం ఉన్నా ఎలాగైతే ఉన్నామో అలాగే శరీరానికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం? చనిపోయి ఆత్మ ఒకటే పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుందో ఆ తీర్పు ఏమన్నా తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ముఖాముఖిగా ఉన్న చోటిని నిలబడే స్థలాన్ని పరలోక రాజ్యాన్ని చేరుకున్న వ్యక్తి మొదటి ఎవరంటే ఆనాకనే ప్రవక్త. ఈయన పరిశుద్ధమైన వాడు, నెమ్మది కలిగిన వాడు, మాటలో నెమ్మది ఉండేవాడు. ఎన్ని మాటలు ఎవరు మాట్లాడినా నెమ్మదిగానే సమాధానం చెప్పాడు. కానీ మూర్ఖాత్మ లేనివాడు, అందరిని స్వాతంత్ర ప్రేమతో ప్రేమించేవాడు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతను కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి దేవదూత దర్శనం ఏమిచ్చి చేస్తా? ఇదిగో ఇతను మరణించాడంటే ఆయన దేశం అంతా ఆనాకు కుమారుడు చనిపోయాడనుకో
ఎక్కడైతే చనిపోయిన దేశం అంతా నీటితో మునగబడిపోద్దని ఒక దేవదూత ఆనాకి వాగ్దానం ఇచ్చింది. అలాగే తన కుమారుడు చనిపోడు, ఆ దేశం అంతా ఏమైపోయింది, నీటితో మునగబడిపోయింది. మనకి రానున్న కాలంలో 2-3-4 తరంలో చూసుకుంటే నవాహు అనే ప్రవక్త కనపడతాడు. అతను ఎవరంటే ఇతను మనవడే. ఎవరు? నవాహు, ఆనాకు యొక్క మనవడు. ఈ తరంలో నీతిమంతుడు ఎవరు ఉన్నాడంటే నీవే అని వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారంగా ఈ తరంలో నీతిమంతుడు ఎవరున్నాడంటే ఆనాకు కనపడ్డాడు. రానున్న కాలం తన కుమారుడు కనిపించాడు. అంతకాలం తర్వాత నవాహు కనిపించాడు. వారు ముగ్గురు తప్ప నీతిమంతుడు ఎవరు కూడా లేనే లేదు. ఎంతో మంది ఉన్నారు. అబ్రహాము పరిశుద్ధమైన వాడు. మొదటిగా దేవుడు అబ్రహాము దేవుడు అని పిలవబడినాడు, కానీ వాడిని మరణించాడు. ఆత్మ ఒకటే పరలోక రాజ్యానికి చేరింది, కానీ దేవం చాలా చేరిందా? కానీ నవాహు ఏం చేయడు, ఆనాకు ఏం జరిగింది, పరలోక రాజ్యానికి శరీరముతో పరలోక రాజ్యానికి చేరింది. ఆనాకు చూసుకుంటే మనకి ఎక్కడ కనపడతారా? ఆయన కొద్దిగా కనిపించిన పరిశుద్ధమైన వాడు. ఇక్కడ దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఎబ్రేలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మనతో ఏం చేస్తాడు, విశ్వాసం బట్టి ఆనాకు మరణము చూడుతున్నట్లు కొనిపోబడును. అతను కొనిపోబడినప్పుడు దేవుడు ఇష్టుడైండు. ఏమైనా దేవునికి ఇష్టుడై ఉన్నాడంట. ఎవరికి ఇష్టుడైనాడు? దేవునికి ఇష్టుడైనాడు. మనం చేసే ప్రార్థన మనుషుల వల్ల చేస్తున్నాం, కానీ దేవుడి వల్లే కాదు. కానీ ఆనాకు ఎలా చేస్తున్నా దేవుడికి తప్ప ఎవరికి కనిపించేవాడు కాదు. ఇతను ప్రార్థన చేస్తున్నాడా లేదా? అసలు అందరూ అనుకున్నాడు ఇది దేవుడి పరుగా, ఇతను దేవుడు నమ్మేవాడా? ఎప్పుడు చూస్తున్నా ఎలాగే తిరిగి కూడా ఎలాగే అసలు దేవుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు అంతకన్నా కదా మధ్యస్థ రహస్యం ముందు చేస్తున్న ప్రార్థన రహస్యంగానే దేవుని కార్యములు సఫలము చేయదు. ఆనా కలిగి చేస్తాడు. నుంచున్నా, కూర్చున్నా, లేపబడినా, ఏం చేస్తున్నా, ఎక్కడన్నా ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించేవాడు. వాళ్ళందరూ సంతోషంగా దూరంగా ఉంటే ఆనాకి దూరంగా వచ్చేసి అందరూ 10 మంది కూర్చుంటే ఆ 10 మందికి దూరంగా ఉండి ఆనాకి ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించేవాడు. అడవుల్లో దేవుడు స్తుతించాడు, ఎడారిలో దేవుడు స్తుతించాడు. ఆనాడు ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తారు, కానీ 10 మందిని కూడా తిరిగరా? 10 మంది మెప్పు కోసం, 10 మంది గంట కోసం కాదు, దేవుని ఆశ్రయించడం కోసమే ఆనాకు నడిచాడు. కనుక తనకి ఏం లేదు, మరణము లేనే లేదు. దేవుడు కూడా మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. కానీ ఆనాకు మరణించిన విశ్వాసముతో దేవుడు నమ్మిన వారికి మరణము లేనే లేదు అని వాక్యము సెలవించింది, నిరూపించిన వాక్యం. దేవుడు నమ్మిన వారికి మరణం లేదని వాక్యం చెప్పింది కదా. ఎవరన్నా ఉన్నారంటే వాక్యం నిరూపించింది. ఎవరున్నారు? ఆనాగనే ప్రవక్త ఉన్నారు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవుణ్ణి ఇష్మాయేలు అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెలుగు వారికి ఫలము తెలియగలవాలని నమ్మవారిని కదా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకని మనం దేవుడు నమ్మొచ్చున్నాం, కానీ మనలో ఒక ఆలోచన వస్తుంది, దేవుడు ఉన్నాడా